అరే పిల్లలు రే అతకపోయినాయిరా ఒకటి. మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. వచ్చి సిల్వర్ గిన్నె ఉండదు చూడు మామ, అనుకున్నదని అమ్మ. ఇదంతా సిల్వర్ గిన్నెమో, ఓన్లీ సిల్వర్. పర్ఫ్యూమ్ ఉందా మా సార్దే. ఇప్పుడు నన్ను ఒక జోలో పెట్టుకున్నా కానీ మా సార్ అట్లా ఎక్కాలా తొక్కాలా. ఆయనకి లెక్కలు కూడా ఉండవు. తీసుకుపోవడం అమ్మేడు. దొబ్బే అంటే దొబ్బేయచ్చు, ఈజీగా దొబ్బేయచ్చు. సర్వ్ కానివ్వండి, దెంగేయాలంటే నేను దెంగేయచ్చు, ఈజీగా దొబ్బేయచ్చు అనమాట. వీటన్నిటిని ఏ కావాలంటే అది. ఎంత బరువు ఉండదు నీ సూట్ కేట? ఏమైనా ఖజానా ఏమైనా ఉండదు అట్టా? ఒరే ఓపెన్ అవుతుంది. ఖజానా ఉండదు కూడా. ఒక 10,000 దినాలు దొరికిందంట ఇటు నుంచి. హాయ్ మా అందరికీ, దిస్ ఎన్ఎస్లోక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా సారు బయటికి పోవాలంట అయ్యో స్వామి ఎడారికి. ఆయన ఏంటో సోమాలు ఉన్నాయంట, ఏడుండాయో ఏమో ఏం అర్థం కాల. ఇది వచ్చి మగ్జన్ అంటే మామూలుగా స్టోర్ రూమ్ టైప్ అనమాట. ఏమన్నా పెట్లు కానీ వాళ్ళకి సంబంధించిన ఎక్స్ట్రా సామాన్లన్నీ ఈయనే పెట్టుకుంటాను అనమాట. ఇదంతా మా సార్ వాళ్ళ మగ్జన్. అవి చూడండి దెబ్బలు ఎంత ఉన్నాయి, ఒక్కొక్కటి అలాంటి మూడు దెబ్బలు 4 ఉంటాయి దాని లోపల. ఆయనకు సంబంధించిన సామాన్లన్నీ ఈయన ఉంటాయి. పెట్లు చూడు మోనైనా ఎంత ఉన్నదా. ఈ మూల నుంచి సుమారంగా 20-30 పెట్టెల దాకా ఉంది. అది సరిపోక మళ్ళీ ఇంకొక పెట్టి నిన్నే వచ్చింది, ఆర్డర్ చేసుకున్నారా, తీసుకొచ్చుకున్నారు చూడండి. సుమారంగా 100 కేజీల పైన పడుతుంది ఇది ఈ పెట్టి. ఇవన్నీ చిన్న పిల్లోళ్ళటి బ్యాగులు, పెద్ద పిల్లోళ్ళటి ఇవన్నీ. కాకపోతే ఈ బ్యాగులన్నీ ఉమ్మడి కుటుంబంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఒకటి తమ్ముడు ఒకటి అన్న అయితే బయటకు వెళ్ళిపోయినారు అనమాట. వాళ్ళు పెట్లన్నీ ఈయన వదిలిపెట్టేసుకున్నారు. వాళ్ళతో పాటు తీసుకోవాలి. ఇవన్నీ మా సార్టి ఆయన సామాన్లకు సంబంధించి, అంటే ఆయన బొక్కూరు ఇంకొచ్చి పర్ఫ్యూమ్స్ అయిన అమ్ముతాడు కదా, అవన్నీకి సంబంధించినవి ఈ పెట్టులో అనమాట. ఈ మేడ్ ఇన్ చైనా నుంచి ఆర్డర్ చేసుకున్నాడు. ఇది ఓపెన్ చేసేదానికి లేదా, చూపిద్దాం. అదో పర్ఫ్యూమ్ దొరికింది. చూసినాడు ఆ పర్ఫ్యూమ్ ఎట్లున్నదో. చాలా కాస్ట్లీ మావయ్య, చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. స్మెల్ బాగా వచ్చింది. ఈ డబ్బా నిండా పర్ఫ్యూమ్లో ఉన్నాయి. ఈ డబ్బా నిండా ఇవన్నీ వచ్చి కవర్లు ఏమనుకుంటా, బాక్సులు. చూసినారు కదా, ఇవన్నీ వచ్చి బాక్సులు. ఈ బాక్సుల్లో బొక్కూరు వేసి అమ్ముతాడు. మామూలుగా బొక్కూరు అంతే మీకు తెలిసిందే. మామూలుగా అగ్గినిప్పుల మీద కానీ చక్కటి మాదిరి వచ్చాయి బొక్కూరులు. అగ్గినిప్పుల మీద కానీ పెట్టినామంటే పొగంతా వచ్చి ఇల్లంతా అల్లుకుపోయి వాసన బాగుతుంది అనమాట. ఇది ఆ డబ్బాని. ఇవన్నీ కింద నుంచి మొత్తం పై వరకు ఆ అట్టపెట్టెలు మొత్తం ఆయనకు సంబంధించిన బొక్కూరుకు సంబంధించినవి, అండ్ పర్ఫ్యూమ్కి సంబంధించినవి. బాటిల్ అంట, ఇన్ని పర్ఫ్యూమ్లు అంట, అన్నీ ఇక్కడనే ఉంటాయి. సుమారంగా మంచి కాస్ట్లీ సామాన్లు. ఇది బేగం ఎవరికి ఇరనమాట. ఈ డోర్కి సంబంధించిన బేగం ఉంటే నా దగ్గరికి అన్న వచ్చాడు, లేకపోతే మా సార్ అన్న వచ్చాడు ఈ రూమ్లోకి మాత్రం. ఎందుకంటే ఇవన్నీ పెట్లు సామాన్లు, ఇంకొచ్చి ఇవన్నీ సరుపుల ప్యాకెట్లు, ఇవన్నీ డేటాలు అంట, ఇది హ్యాండ్ వాష్ అంతా ఇవన్నీ ఉన్నాయి. మా వాడు నమ్మి ఎవరికి ఈడనమాట. 90 వస్తే నేను వస్తా, లేకపోతే మా సార్తో పాటు మాకు అద్దామని వస్తాడు. ఇంతవరకు మాకు అద్దామని ఇప్పుడు చూసుకుంటారేమో, రానీడు మ్యాక్సిమం. ఇంకపోతే ఇవన్నీ బెడ్లు అనమాట. ఈ ఎవరన్నా సడన్గా ఎక్స్ట్రా అంటే కద్దామాలు కానీ డ్రైవర్లు కానీ ఎవరన్నా వచ్చినారనుకోండి, అంటే సౌదీ నుంచి ఒక్కోసారి సౌదీ నుంచి కూడా మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. ఇవన్నీ వేసి వాళ్ళకి ఇక్కడ లోపల రూమ్ ఉన్నది, ఇవన్నీ వేసి వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తారనమాట. ఇది ఒక బెడ్, దాంతోపాటు ఇది బెడ్ ఉన్నది చూడండి. ఇది వచ్చాను కదా, ఇవన్నీ హీటర్స్. ఇంకా చలికాలం వచ్చింది కదా, అన్నీ గడ్డకు తీస్తారనమాట. ఇది కార్పెట్, ల్యాంపర్లు అంట, ఛాయ్ తాగేటి అంట. ఇవన్నీ మా మామాటి, అంటే మా సార్ వాళ్ళ అమ్మటి. నేను ముస్లిం అంటే మీరు ఒప్పుకోరు కదా, అందుకనేసి మామ అంటున్నా. మా సార్ వాళ్ళ అమ్మటి అనమాట. వాళ్ళ అమ్మోళ్ళ కాలంలో ఈ వాడుకున్నారంట. వాళ్ళ అమ్మోళ్ళ కాలంలో ఈ ల్యాంపర్స్, ఈ ఛాయ్ తాగేటి ఇవన్నీ చాలా పాతటి. ఎంత హెవీగా ఉన్నది తెలుసా? చూడండి ఎంత మిసబట్టినది, చాలా పాతటి. వాళ్ళు పోగొట్టుకోకుండా వాళ్ళకి గుర్తు కోసంగా ఈ ల్యాంపర్స్, ఇంక వచ్చి ఇవి, ఈ ఛాయ్ తాగేటి ఇవన్నీ ఎత్తిపెట్టుకోండి అనమాట. అట్నే పడేలా. చూడండి ఇది ఎంత పాత చూడండి. ఇదంతా రాగిది. ఇది ఎంత బరువు ఉండదు అనుకుంటారు. ఇది దాని పైన ఉండేది ఎంత ఉన్నది అనుకుంటారు. బెల్లి కదా ఉన్నట్టున్నారు. ఇంక ఈ వీల్ చైర్లు వచ్చి మా బాబా వాళ్ళ చెల్లెలిటి అనమాట. ఆమె రీసెంట్గా అయితే చనిపోయింది. ఆ ఇల్లుని అమ్మేసినారులే, అమ్మేసిన వేరే వాళ్ళకి ఇచ్చేసినాడు. కాకపోతే ఆమెకు గుర్తుగా మా బాబా వచ్చి మా సార్ వాళ్ళ నాన్న వచ్చి ఇవన్నీ ఇక్కడ ఎత్తిపెట్టుకున్నాడు అనమాట. వాళ్ళ చెల్లెలకు గుర్తుగా ఈ 2 ఎత్తిపెట్టుకున్నాడు. దీంట్లో వచ్చి అన్నీ బొట్ట గిన్నెలు. కానీ పాతకాలం అంటే చాలా బుట్టగిన్నెలు. వీళ్ళు పాతకాలం అంటే అయినా కానీ ఏదైనా కానీ పార్టీ చేసుకున్నప్పుడు చాలా సుందరంగా అలంకరించుకుంటారు. దీంట్లో ఏమైనా బిస్కెట్లు పెట్టుకోవడం, తినేదానుకో అవన్నీ సుందరంగా అలంకరించుకొని రంజాన్ టైంలోనో లేకపోతే బక్రీద్ టైంలో ఏదైనా పెద్ద పార్టీ జరిగే టైంలోనో దీంట్లో చాక్లెట్స్ లేకపోతే బిస్కెట్లు ఏమైనా మంచిగా పెట్టుకొని ఆడ వాళ్ళు కూర్చునే కాడ పెట్టుకొని తింటారనమాట. దీని లోపల పెట్టుకునేసి కాబట్టినప్పుడు తీసుకొని తింటారు.
వచ్చి సిల్వర్ గిన్నె ఉండదు చూడు మామ అనుకున్నదని అమ్మ. ఇదంతా సిల్వర్ గిన్నె ఓన్లీ సిల్వర్, మొత్తం సిల్వర్తో చేసినారు. దగ్గ మెరిసిపోతుంది చూడే. ఎంత ఉన్నాయా? ఇది కూడా ఏదో రాగిది, కానీ రాగిది పాతకాలం నాటి అనమాట. రాగిది దీంట్లో బొగ్గు వేసుకొని ఇక్కడ దీంట్లో చాయ్ కాంచుకుంటాం అనమాట. చాలా పాతకాలం నాటిది, చాలా. ఇదంతా రాగిదే. ఇది కానీ మా బంగాళూరు కానీ చూసినా అనుకో అమ్ముకునే వచ్చాడు ఖచ్చితంగా. ఇప్పుడు దించుదాం దీంట్లో. అమ్మా టూ మచ్ హెవీగా ఉంది కదా. ఓ ఎన్ని సామాన్లు ఇవి అనుకుంటా నేను. ఇది వచ్చి ఏంటిది? గ్యాస్. ఇది గ్యాస్. ఓకే, ఇదేంటిది? ఓకే, ఇది సిల్వర్ది. ఇది వచ్చి ఫెహం. దీని మీద చూస్తాను కదా, దీన్ని మామూలుగా అయితే యూజ్ అంటారు అనమాట. దీంట్లోని బొగ్గులు వచ్చాయి, దీంట్లోని కర్పూరం వచ్చేది, అండ్ దీంట్లోనే వచ్చి అగ్గిపెట్టి కూడా వచ్చాడు లోపలని. దీని మీద అగ్గిపుల్లు వేసినంటే మొత్తం రగులుకొని పోతుంది. దీని మీదే మనం చికెన్ కానీ లేకపోతే మటన్ కానీ ఏదైనా కాల్చుకోవచ్చు అనమాట. మళ్ళీ అట్టునే అటు పెట్టేసినామంటే రోజు చేసి పైన దారేస్తాం. ఓమ్మా ఇది ఎంత బరువు ఉన్నది, దీన్ని ఎప్పుడు ఎత్తేది నేను. జై మహిస్మతి. బా చాలా బరువున వస్తాం. అదే మా సార్కి సంబంధించిన సామాన్లు అయితే లేవు. నాకు దొరికింది మాత్రం ఇది ఒకటి దొరికింది, గ్యాస్ గన్ ఒకటి, పెహం కాల్చుకునేది, ఈ రెండు అయితే దొరికినాయి. ఇవన్నీ వచ్చి పనికి వచ్చే సామాన్లు, పనికిరాని సామాన్లు, అటుగావు ఇటుగావు, రెండు రకాలు అనుకోండి. ఇవన్నీ మా ముసలోటి అనమాట. అంటే ఈ పెహం అంట, ఈ బొగ్గు, ఇదంతా ఎన్ని బొగ్గు అంతా మా ముసలోటి. ఇప్పుడు ఈ రెండు రకాల బొగ్గులు ఏంటంటే, ఈ బొగ్గులు వచ్చి ఈ అంటే కవర్లో ఉండే బొగ్గులు వచ్చి మనం చికెన్ కానీ మటన్ కానీ కాల్చుకునే దానికి పనికొస్తాయి అనమాట. ఈ టైప్ ఆఫ్ బొగ్గులు ఈ మాదిరిగా వస్తుంది. కవర్ ఈ మాదిరిగా వస్తుంది, ఈ మాదిరి కవర్ వస్తాయి. అవి ఏమవుతాయంటే ఒక్కొక్కసారి చిటాపటాన్ని పేలుతాయి. పేలినప్పుడు ఈ విచ్చలవిడిగా అంటే వాటి లెఫ్ట్ రైట్ వెనక్కి ముందుకు అట్టబోతాయి అనమాట. ఈ 90% అందరూ చికెను మటను అవి కాల్చుకునే దానికి మాత్రమే ఉపయోగిస్తారు ఈ బొగ్గుల్ని. ఈ బొగ్గు వచ్చి ఈ రౌండ్గా ఉంటుంది కదా, ఈ టైప్ ఉంటుంది బొగ్గు. ఇది ఈ బొగ్గు వచ్చి రౌండ్గా ఉంటుంది. ఈ బొగ్గు కాల్చుకొని ఎక్కడ పెట్టుకుంటా అంటే ఫ్రెండ్స్తో ఛాయ్ తాగేదానికి కానీ లేకపోతే ఫ్యామిలీతో కానీ ఛాయ్ తాగేదానికి కానీ ఫుల్ చలిగా ఉన్నప్పుడు రూమ్లో కూర్చొని ఇలాంటి బొగ్గులు పెట్టుకుంటారనమాట. మధ్యలో పెట్టుకొని దాని మీద ఛాయ్ పెట్టుకొని తాగుతూ ఉంటారు. ఇది పేలవు అనమాట, చిట్టాపట్టాన్ని పేలవు. ఈ బేలతాయి, ఈ కవర్లో ఉండే బేలతాయి, ఈ పేలు. ఇది వచ్చిందంటే మగజన్ మా ముసలోడిది, ఆయన మా సార్ వాళ్ళ నాయనది. ఇది ఎప్పుడు లాక్లోనే ఉంటుంది. దీని బీగాలు ఆయన దగ్గరనే ఉంటాయి. ఎవరికే కానీ వీడు దాంట్లో వచ్చి నూనె, రైసు, పాల డబ్బాలు, ఇంకా ప్రతి ఒక్కటి దాంట్లోనే ఉంటాయి దానికి సంబంధించినవి. ఈ రూమ్ వచ్చి మా ముసలిది, మా మేడం, మా సార్ వాళ్ళ అమ్మది. ఆమెకు సంబంధించిన బోకులు, బొచ్చి ఇవన్నీ దీంట్లోనే ఉంటాయి. దీంట్లో ఎవరికి పోయేదానికిలా ఎన్ని బీగాలు మా ముసలిదాని దగ్గర ఉంటాయి అనమాట. మా సారు ఈ రూమ్ బీగాలు నా చేతికి ఇయడానికి నమ్మకం ఏంటంటే, అంటే నేను మళ్ళీ అంత మంచోని కాదులే, నేను అంత మంచోని అని చెప్పుకోవడంలే, ఇన్ని సామాన్ల ఈ కంఫర్ట్ కానివ్వండి, లేకపోతే ఈడుండే డెటాల్ కానివ్వండి, సర్ఫ్ కానివ్వండి, దెంగేయాలంటే నేను దెంగేయచ్చు, ఈజీగా దొబ్బేయచ్చు అనమాట. వీటన్నిటిని ఏ కావాలంటుంది. కానీ నేను ఎప్పుడు ఇంతవరకు కోవిడ్కి వచ్చిన టాంచి కోవిడ్ వాళ్ళ సామాన్లు ఒక్కటంటే ఒకటి దొరకలా. ఈవెన్ ₹1 వాళ్ళ కార్లు దొరికిన వాళ్ళకి చేర్చామని. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి మనం దొంగ మన మీదే కానీ నిందబడిందా వాళ్ళ జీవితాంతం నమ్మరు ఇంకా. అందుకనేసి వాళ్ళు సామాన్లు నేను ఇప్పుడు పట్టుకోను. ఇన్ని సామాన్లు ఉన్నాయి ఆ కబోర్డ్లో కానీ, ఇంటికి సంబంధించిన సామాన్లు కానీ, ఈ కబోర్డ్లో కానీ, మా ఇంటికి సంబంధించి ఒకవేళ నేను తీసుకొని పోవాలనుకుంటే ఈ బ్యాగుల్లో ఒకటి దెంగేసినా కానీ నన్ను అడిగేవాళ్ళే తీసుకొని పోయి రూమ్లో పెట్టుకుంటే. ఎందుకు అవి మహా అంటే ఎంత బ్యాగ్ ఉంటాయి, 10 దినాలు ఉంటుందా? ఈ 10 దినాల బ్యాగ్ నేను దొంగతనం చేసినాను అనుకోండి, ఒకవేళ వాళ్ళు చూసినాను అనుకోండి, 15 ఏళ్ళు నా సర్వీస్ ఇక్కడ గడ్డి పోతూ సమానం ఉఫ్ఫని ఊదేస్తారు అంతే. ఇంకా నమ్మరు, ఇంకా నమ్మక నీకు నరకం చూపించారు. నమ్మకం లేకపోయినా కానీ కోవిడ్ వాళ్ళంతా ఒకటేలే కానీ ఇంకా దారుణంగా చూస్తారనమాట. అందుకనేసి నేను 90% వీళ్ళు సామాన్లు పట్టుకోను. ఇప్పుడు నేను చూపిలే మీ కాడ మసార్దే ఇది ఉన్నది, ఇక్కడ పర్ఫ్యూమ్ ఉందా మసార్దే. ఇప్పుడు నన్ను ఒక జోలో పెట్టుకుపోయినా కానీ మా సార్కి లెక్కలా తొక్కాలే, ఆయనకి లెక్కలు కూడా ఉండవు. తీసుకుపోవడం అమ్మేయడం, దొబ్బేయాలంటే దొబ్బేయచ్చు, ఈజీగా దొబ్బేయచ్చు. నాకెందుకు, మనకు అవసరం లేదు. మళ్ళీ ఎవరికే కానీ ఏడి వస్తే ఆయన వచ్చాడు, లేకపోతే నేను వచ్చా, కద్దామని కూడా రాడు, కద్దామలతో పాటు ఆయనే ఉంటాడు. దొబ్బేయాలంటే 1 నిమిషం, బట్ నేను తీసుకోను. ఎందుకు మనకు మహా అంటే 5 దినాలు ఉంటుంది, అది 10 దినాలు ఉంటుంది.
అది తీసుకొని దొంగతనం చేసి మనం వాళ్ళు చూసి మనల్ని ఏదో ఒకటి అన్నాం. ఎందుకు ఇవన్నీ వర్స్ట్ అందుకనేసి నేను ఏం తీసుకున్నాను అనమాట. ఏ సామాన్లు అసలుకి వీళ్ళు కోవేటోళ్ళు సామాన్లే పట్టుకోను స్వామి, నాకు వద్దు. నాకు ఈవెన్ నా కారులో 10 పైసలు దొరికినా కానీ ఆనే బాధ. ఇంకా నా 10 పైసలు వాళ్ళ కార్లు పడిపోయినా కానీ పోతే పోయిందిరా నువ్వు వదిలిపెట్టే, నేను వదిలిపెట్టేస్తాను. ఆ సారా సామాన్లు ఆడబెట్టినాడు ఏమో తెలియడంలే. ఇది మిదిపోయిన ఇది 2వ మగజను, దీంట్లో పోయి ఎట్టుకుంటున్నాడు. ఇప్పుడు వీడు ఎందుకు ఉంటాయి ఎంత. ఇది వచ్చి 2వ మగజను. బాబోయ్ ఏం తెచ్చున్నా దుమ్ము మామూలుగా లేదు, చెత్తగాని ఈడ రూమ్. ఈ స్టోర్ రూమ్ అంతా చెత్తగాని అన్ని పిల్లలకు సంబంధించిన వస్తువులు ఏవే కానీ లేవు. టోలర్ అంట, జూలియాలు అంట, ఏంటి ఒక చిన్న పిల్లలతో ఆడుకునే వస్తువులు అంట. సూట్ కేసు అబ్బా ఎన్ని అయిపోయింది అబ్బా, ఎంత బరువున్నది ఇదే సూట్ కేసు. ఎంత బరువున్నదా నీ సూట్ కేసు? ఏమైనా ఖజానా ఏమైనా ఉండదు అట్ట? ఒరే వివాపం అవుతుంది. ఖజానా ఉన్నది కూడా ఒక 10,000 దినాలు దొరికిందంట, ఇటు నుంచి చెట్టే ఇంకోపోతా. ఏమి లేదు, అన్ని ఫైల్స్ కానీ దీంట్లో. ఈ స్టోర్ రూమ్ అంతా మొత్తం పిల్లలకు సంబంధించిన సామాన్లు తప్పితే ఇంకేమీ కానీ లేవు. జూలియాలంట, గొడ్లంట, వాళ్ళు పెట్లంట, పాతకాలం నాటి టేప్ రికార్డ్ అంట, దాంతోపాటు రిమోట్ కూడా ఉన్నది. రిమోట్ కూడా ఇచ్చాడు దాంతోపాటు. పానాసోనిక్ దీని అంటే లైట్ పాత లైట్లు, కొంచెం ఆల్బమ్లు ఉన్నాయి ఏంటో పాత. వచ్చిన దానికి ప్లస్ పాయింట్ ఏంటంటే బండ్లు కడుక్కునే దానికి బ్యాగ్ అయితే దొరికింది. ఆ బ్యాగ్తో పాటు దాంట్లో సామాన్లు కూడా ఉన్నాయి. అది ప్లస్ పాయింట్ అయింది. ఏమి లేదు. నేను పనిచేసి ఇంటిపై నుంచి వ్యూ చూపించండి. వీడుండేటి ఇవన్నీ ఇద్దరికి కూడా కద్దాముల రూమ్లే. ఇదంతా గార్డెన్. ఆ గార్డెన్లో మేము నైట్ ప్రతిరోజు అడుగుతుంటాం అనమాట. ఇది వచ్చి మా స్ట్రీట్. ఈ మూల నుంచి ఆ మూల వరకు మా స్ట్రీట్. నా క్యారవాన్ పోయి గడగాలి ఇప్పుడు. ప్రతి ఒక్క ఇల్లు ఒకటే మాదిరిగా అంతలా చూసేదానికి. అన్నీ 90% బ్రౌన్ కలర్లోనే ఉంటాయి ఇల్లులు. అన్నీ బ్రౌన్ కలర్లోనే ఉంటాయి. ఎందుకంటే ఓ లూక్ మావా హెల్లు ఏంద్రా, అరే పిల్లలరా, రే పావురం పిల్లలరా. ఇది ఎట్రా ఈడెట్ట పెట్టిందిరా ఇదైనా బతుకున్నా ఎందుకే అతక్కపోయినాయిరా ఒకటి. లోను ఐ కెన్ హెల్ప్ యూ ప్లీజ్. ఇది అతకపోయింది వాటి జుట్టు అతకపోయిందిరా. ఒక్క నిమిషం తీస్తానే ప్లీజ్. కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఐ హెల్ప్ యూ ప్లీజ్. ఎందుకంటే ఈ రెండు చూసినారు కదా, ఇది జాయింట్ అయింది అనమాట. దీనివల్ల పాపము సపరేట్ పోలేకపోతుంది. చూసినారా ఇక్కడ చూస్తాను కదా, జాయింట్ అయ్యింది. చూడండి, ఈ 2 పావురం రెక్కలు వీటికి జాయింట్ అయినాయి. అందుకనేసి కొంచెం తీద్దాం. మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. కొంచెం ఆగినంటే తీసేస్తా. అయిపోయి సపరేట్ అయిపోయింది. చూడండి కాలు మొత్తం, దీనికి కాలు చూడండి మొత్తం ఇదంతా ఇరక్కపోయింది. మొత్తం జుట్టంతా ఇది ఎలా వదిలిపెట్టేసింది వీటి పిల్లల్ని? అరే తల్లి వదిలిపెట్టేసిందా ఎట్ట వీటిని? ఎట్ట చేయాలి ఈ పిల్లల్ని ఇప్పుడు? నాకేం అర్థం కావడం లేదా. ఎట్ట వదిలిపెడతావు బా? అయినా ఈడెట్టగా నింది ఇది పిల్లల్ని. ఈ గుడ్లు ఏమన్నా ఇటు పెట్టేసినాదా, లేకపోతే వీటి ఇట్టే పిగిలినాయా? హౌ ఇటు చూచే గూడేం కాని రావడంలో ఒకటి ఏ మూలా కూడా ఎండకేమైనా పిగిలినాయంటారా గుడ్లు? లేకపోతే తీసుకొచ్చి దాని తల్లి ఏమైనా ఇక్కడ పెట్టిందా? మా ఇంజనీర్ని పిలిచా, ఏమన్నా హెల్పింగ్ ఏమైనా చేస్తాడేమో. హలో లుక్మాన్ घर को ऊपर आ जाओ. వాడు వీడి వల్లే కదా, ఇలాంటి వాళ్ళ వల్లనే మన లాంటి డ్రైవర్లు ఎవరికైనా కొత్త డ్రైవర్లకి ఇలాంటి వాడి వల్లనే చూడండి, ఇలాంటి వాడి వల్లనే లేనిపోని పనులన్నీ మనకు కురమాయిస్తాం. ఇది వీడికి అవసరమా? పోయి వాళ్ళు మా ముసలోడు వాళ్ళ కొడుకు ఇంట్లో కలర్ చూడండి అటువంటి అంతా కలర్ వేసి వచ్చాడు. ఎంత ఇచ్చారు తెలుసా? మహా అంటే 2 దినాలు 5 దినాలు ఇచ్చారు. అందుకంటే काम चालू करो, दिमाग तुम्हारा दिमाग चालू करो. कुवैत का अंदर आया ना,
एक दिन మొత్తం कमती कलर करेगा ना, है। एक दिन तुम्हारे लिए नुकसान है। हाँ ये पक्की का बच्चा कैसा है इधर इधर है, इधर रहता कैसे लोग में ये तो समझ भी नहीं आता मेरे को। देखते हैं 2 बच्चा इधर रहता पके किधर गया? मालूम नहीं इधर का कैसा बच्चा निकाला कैसे पहली बार देखा। पके किधर है अभी? దానికి గూడు లేదు ఏమీ లేదు చూస్తాను ఇప్పుడు వదిలిపెడతాను రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి మళ్ళీ చూస్తా ఒకవేళ బతికిగాని ఉంటే ఓకే और मालूम। ఒకవేళ బతికలేకపోయి ఉంటే ఇంకా దేవుడిది ఎందుకంటే ఇప్పుడు కానీ వాటిని అటు నుంచి కానీ నేను తీసినాను అనుకోండి అవి చనిపోయినాయి అనుకోండి ఇది లేని పాపం నాకు తగులుకుంటుంది నాకు భయం వేస్తుంది ఏదన్నా చిన్న పెట్టలో పాడు ఏదైనా వచ్చి తింటాయేమో అది గద్దలో పాడు వచ్చి తింటాయేమో అనేసి కానీ కనిపెట్టవు ఎందుకంటే దీని కలరు ఇది గోడ కలరు దీని కలర్ సేమ్ ఒకలాగానే ఉండదు కాబట్టి కనిపెట్టలేవు అని అనుకుంటున్నా కానీ వీటిని వదిలిపెట్టుకోవాలంటే నాకు కూడా కొంచెం ఎన్నో భయంగా ఉండదు అంటే చచ్చిపోతాయేమో అసలుకి దీని తల్లి ఏమైనా ఎతికిందా లేదో కూడా తెలియడం వల్ల రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తా వీటి అమ్మ అన్నం ఇచ్చేట్టుగా ఉంటే ఓకే లేకపోతే తీయడము లేకపోతే ఇక్కడనే పెట్టేయడము చూద్దాం వాటిని నసి పెట్టను బతుకుండా తిండి అయితే ఉంది కడుపులో ఇచ్చినదేమో అనుకుంటున్నాను అయితే ఫుడ్ వాళ్ళమ్మ ఎట్టకెళ్ళి మా సార్ సామాన్లు అయితే దొరకలా నాకు దొరకాల్సినట్టు దొరికినాయి అవి తీసుకొని పోతున్నాను సో అంతే అబ్బా ఏదో చిన్న వ్లాగు మీకు ఒకసారి స్టోర్ రూమ్స్ ఎట్లా ఉంటాయని చూపిద్దాం అనేసి ఈ వీడియో అయితే తీసిన అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ గైస్ బాయ్